అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్క్ మేడ్తో పుడ్డింగ్. ఈ స్వీటు చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంతే టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. ఇది చూడడానికి కూడా చాలా జెల్లీగా జ్యూసీగా చాలా చాలా టెంప్టింగ్గా ఉంటుంది, అంతకన్నా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది చేసుకోవడానికి షుగర్ అవసరం లేదు, అంతకన్నా ముందు ఓవెన్ అస్సలు అవసరం లేదు. స్టవ్ పైనే ఈజీగా చేసేయచ్చు. సో ఇది ఎలా చేయాలి, దీని ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందు ఒక బౌల్ తీసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మిల్క్ మేడ్ ఒక కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఈ రెండు కూడా చక్కగా మిక్స్ చేయాలి. ఫస్ట్ బాగా మిక్స్ చేసేసేయాలి వీటిని. నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు గట్టి పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్గా ఉండాలండి ఈ పెరుగు. దీన్ని కూడా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసేయాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఫుల్ క్రీమ్ మిల్క్ కాచి చల్లార్చినవి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేసేయాలి. ఈ స్టేజ్లో ఒకసారి షుగర్ చెక్ చేసుకోవాలి టేస్ట్ కోసం. మిల్క్ మేడ్లో ఉన్న స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. కరెక్ట్గా కొలతలు అయితే మాత్రం అదే సరిపోతుంది. సో నెక్స్ట్ ఈ పాలు కలిపిన తర్వాత ఈ పుడ్డింగ్ మిక్సింగ్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు కేక్ టిన్ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే స్టీల్ బౌల్ తీసుకున్నా డోంట్ వరీ, ఏమి కాదు. ఈ టిన్లోకి ఈ పుడ్డింగ్ మిక్సింగ్ అంతా వేసేసేయాలి. ఇందులోకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ అని ఏదైనా కలుపుకోవచ్చు, లేకపోతే న్యాచురల్గానే ఉండాలి టేస్ట్ అనుకుంటే మాత్రం ఒక పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం ఇందులో సాఫ్రాన్ ఉంటే ఈ స్టేజ్లో కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్దది గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక స్టాండ్ ఒకటి అరేంజ్ చేసుకోవాలి. ఈ స్టాండ్ పైన ఈ పుడ్డింగ్ టిన్ పెట్టేసేయాలి. ఈ టిన్ మీద లిడ్ అవసరం లేదు. ఈ పెద్ద గిన్నె ఉంది చూసారా, ఈ పెద్ద గిన్నె మీద ఒక మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. డౌట్ ఉంటే మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు వాటర్ ఉన్నాయా లేవా అని. వాటర్ ఉంటే ఓకే. 30 మినిట్స్ తర్వాత ఈ పుడ్డింగ్ బయటికి తీసేసి ఒక ఫోర్క్తో చెక్ చేసుకోవాలి. ఫోర్క్కి ఏమీ అంటకుండా ఉంటే పుడ్డింగ్ రెడీ అయిపోయినట్లే. నెక్స్ట్ దీన్ని డీమౌల్డ్ చేసుకోవడమే మనకి నచ్చిన షేప్లో. చూసారు కదా పుడ్డింగ్ చేసుకోవడం ఎంత ఈజీనో, మీరు చేసుకుంటారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.